ఏ.పి. జె. అబ్దుల్ కలాం గారి కథ. డాక్టర్ రవుల్ పాకిర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం భారతదేశ చరిత్రలో ఒక గొప్ప శాస్త్రవేత్త, ప్రజల రాష్ట్రపతి, ఆదర్శప్రాయమైన నాయకుడు. ఆయన జీవిత కథ అనేది కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది. అబ్దుల్ కలాం గారు 1931 అక్టోబర్ 15న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి జైనులాబ్దీన్ ఒక పడవలు నడిపే వ్యక్తి. కుటుంబ పరిస్థితులు పేదవే అయినా, కలాం గారి ఆత్మవిశ్వాసం మాత్రం గగనాన్ని తాకేది. బాల్యంలోనే కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాల్సి వచ్చి, పాఠశాలకి వెళ్లే ముందు పేపర్లు పంచుతూ ఉపాధి పొందేవారు. చిన్నప్పటినుండే ఆయనకి విజ్ఞానంపై ఆసక్తి, చదువుపై నిబద్ధత ఉండేది. అబ్దుల్ కలాం గారు స్కూల్ విద్య పూర్తి చేసిన తర్వాత ట్రిచీలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రం చదివారు. తరువాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, MIT లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. అక్కడే ఆయనలోని శాస్త్రీయ అభిరుచి మరింత పటిష్టమైంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత కలాం గారు భారత ప్రభుత్వ నిఘా పరిశోధన సంస్థ DRDOలో చేరారు. తరువాత ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో చేరి, దేశపు మొట్టమొదటి ఉపగ్రహ వాహక నౌక SLV-3 రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వంలో భారతదేశం తొలి ఉపగ్రహం రోహిణి-ని అంతరిక్షంలోకి పంపింది. అబ్దుల్ కలాం గారు మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయన నాయకత్వంలో పృథ్వీ, అగ్ని వంటి రాకెట్లను అభివృద్ధి చేశారు. 1998లో జరిగిన పోకా హాలంతార ఆన హాలంతా-2 అణుపరీక్షల్లో ఆయన ముఖ్య పాత్ర వహించారు. దేశ రక్షణ రంగాన్ని మలుపు తిప్పిన ఆ పరిశోధనలు, ఆవిష్కరణల వల్ల ఆయన దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. 2002లో అబ్దుల్ కలాం గారిని భారతదేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. రాజకీయాల నుంచి దూరంగా ఉన్న ఆయన, ఒక వ్యక్తిగా ఎంతో గౌరవం పొందారు. ఆయన పాలనలో యువత, విద్య, విజ్ఞానం అనే అంశాలపై దృష్టి పెట్టారు. ఆయన పదవికాలం అనంతరం కూడా విద్యార్థుల కోసం, యువతలో ఆశాజ్యోతి రగిలించడానికి దేశం మొత్తం తిరుగుతూ ప్రేరణాత్మక ప్రసంగాలు ఇచ్చారు. అంతెందుకు, 2015లో మేఘాలయలో ఒక విద్యాలయంలో ప్రసంగిస్తున్న సమయంలో గుండెపోటుతో అబ్దుల్ కలాం గారు మరణించారు. మరణం సమయంలో కూడా ఆయన విద్యార్థులకు గుణపాఠాలే చెబుతుండటం ఆయన జీవితమంతా ప్రజల కోసమే అంకితమై ఉందని నిరూపించింది. ప్రేరణ. అబ్దుల్ కలాం గారి జీవితం ప్రతి యువతకు ఒక గుణపాఠం. ఏ స్థితిలో ఉన్నా, కృషి చేస్తే ఏ శిఖరానికైనా చేరవచ్చు. కలలు కంటూ, వాటిని నెరవేర్చేందుకు నిరంతరం శ్రమిస్తూ జీవించాలి. ఆయన చెప్పిన మాటలు. కలలు అన్నీ రాత్రి నిద్రలో చూసేవే కాదు, మనలను నిద్రపోయనివ్వని కలలు నిజమైన కలలు. ఈ మాటలు